ముందుగా మూలాధార చక్రం దగ్గర అందరూ చేయి పెట్టుకోండి. అక్కడ ఏం చేస్తున్నాం అంటే స్థూల దేహం అంటే భౌతిక శరీరం ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసుకుంటున్నాం ఈ స్పర్శ చికిత్స ద్వారా. పాదాల దగ్గర నుంచి ఒక కాంతి మూలాధారం వరకు వస్తున్నట్టు చూడండి. ఆ కాంతి ఎంత బాగా వస్తుందో మన లోపల ఏవైతే భవరోగములు అంటే అన్ని రోగములు పోవడమే కాకుండా మన లోపలున్న దృష్టి లోపం పోయి మన మీద మనకి నమ్మకం రావడమే కాకుండా ప్రకృతితో కలిసే శక్తి అన్నది వస్తుంది. ప్రకృతితో ఎంత బాగా కలవడం మొదలెట్టామో అంత ఉత్సాహంగా ఉంటాం. ఆ ఉత్సాహాన్ని ఇవ్వమని అమ్మవారిని అడుగుతూ పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ వరకు ఇక్కడ చదువుకుంటాం. వచ్చిన వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకుని చదువుకోండి. రాని వాళ్ళు ఎవరైనా బుక్ కానీ ఫోన్ కానీ ఏమైనా తీసుకుంటే చెయ్యి మాత్రం మూలాధార చక్రం దగ్గర ఉంచుకోండి. చదవడం మాత్రం దృష్టి అంతా అంటే ఏకాగ్రత అంతా మీ మూలాధారం పైన పెట్టి చక్కగా చదువుకోండి. నోటికి వచ్చేసి అంటే హాయిగా కళ్ళు మూసుకుని పాదాల నుంచి కాంతి మూలాధారం వరకు వస్తున్నట్టు చూస్తూ చదువుకోండి. పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ వరకు. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవ విభావయేద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాపాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేద్దంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జద ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద కళంకాభ మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవ చంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరథనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కశ్యపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుముఖ శ్రీ విరాజిత
कामे सबद्ध मांगल्या सूत्र शोभित कंदरा कनकांगद केयूरा कमनीय भुजान्विता रत्नग्रैवेय चिंता कल्लोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्न मणिफ्रितिफणस्तनी नाभ्यालवाल रोमाळी लता फलकुचद्वयी लक्षरोमलता धारता समुन्नेय समध्यमा स्तनभारदळन्मज्जा पट्टबन्धवळित्रया अरुणारुण कौस्तुम्भा वस्त्रभास्वत्कटीतटे रत्नकिङ्किणिकारम्या रसनाधामभूषिता कामे सज्ञात सौभाग्या मार्थवोरुद्वयान्विता माणिक्यमकुटाकारा जानुद्वय विराजिता इंद्रगोप परिक्षिप्ता स्मरतूर्णा भजंगिका गूढगुल्फा कूर्मपुष्टा जयष्णु प्रपदान्विता नखदीदिति संचन्ना नमज्जनतमो गुणा पदद्वय प्रभाजाला पराकृत सरूरुहा सिंजानमणि मंजीरा मंडित श्रीपदाम्बुजा मराळी मंदगमना महालावण्य सेवदिनी सर्वारुणा अनवध्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिंतामणि गृहान्तस्था पंचब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी देवऋषि गण संगाता स्तूयमानात्मवैभवा बंडासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता संपत्करी समारूढ़ा सिंदूरव्रज सेविता अश्वारूढ़ा अधिष्ठिता स्वा कोटि कोटि भुरावृता चक्रराजरधारूढ़ा सर्वायुध परिष्कृता गेय चक्ररधारूढ़ा मंत्रिणी परिसेविता किरिचक्ररधारूढ़ा दंडनाथा पुरस्कृता ज्वाला मालिनिका क्षिप्ता वह्नि प्राकार मज्जगा बंड सैन्य वधोद्युक्ता शक्ति विक्रम हर्षिता निच्छा पराक्रमाटोपा निरीक्षण समुत्सुका बंडपुत्र वधोद्युक्ता बाला विक्रमनंदिता मंत्रिण्यंबा विरचिता विशंगवदतोषिता विशुक्र प्राणहरणा वाराही वीर्यनंदिता कामेश्वर मुखालोका कल्पित श्री गणेश्वरा महागणेश निर्भिन्ना विघ्न यंत्र प्रहर्षिता बंडासुरेन्द्र निर्मुक्ता शस्त्र प्रत्यस्त्र वर्षिणी करांगुली नकोत्पन्ना नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्रासुर सैनिका कामेश्वरास्त्र निर्दग्धा सबंडासुर शून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभवा हर नेत्राग्नि संदग्धा काम संजीवनौषधिः श्रीमद्वाग्भवकूटैका स्वरूप मुख पंकजा कंठादक्कटि पर्यंता मध्यकूट स्वरूपिणी शक्तिकूटैकतापन्ना कट्यदो भागधारिणी मूल मंत्रात्मिका मूलकूटत्रय कळेबरा कुलामृतैकरसिका कुल संकेत पालिनी कुलांगना कुलांतस्था कौलिनी कुलयोगिनी अकुला समयांतस्था समयाचार तत्परा मूलाधारैक निलया ब्रह्म ग्रंथि विभेदिनी मणिपुरांतरुदिता विष्णु ग्रंथि विभेदिनी आज्ञा चक्रांतरालस्था रुद्र ग्रंथि विभेदिनी सहस्राराम्बुजारूढ़ा सुधा साराभिवर्षिणी तटिल्लता समरिची षट्चक्रोपरि संस्थिता
महाशक्ति कुंडलिनी बिसतंतु तनीयसी भवानी भावनागम्या भवारण्य कुटारिका भद्र प्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्ति प्रिया भक्ति गम्या भक्ति वस्याभयापहा सांभवी शारदा राजा सर्वाणी सर्वदायिनी सांकरी श्रीकरी साध्वी सरश्चंद्र निधानना सातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्य शुद्धा नित्य बुद्धा निरवध्या निरंतरा निष्कारणा निष्कलंका निरुपाधिर्निरीश्वरा निरागारागमदनी निर्मदा मदनासिनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनासिनी निर्ममा ममता हंत्री निष्पापा पापनासिनी निष्क्रोधा क्रोध समनी निर्लोभा लोभनासिनी निस्संशया संशयग्नि निर्भवा भवनासिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनासिनी निर्नाशा मृत्युमदनी निष्क्रिया निष्परिग्रह निस्तुला नीलचुकुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहंत्री सुखप्रदा दुष्ट दूरा दुराचार समनी दोषवर्जिता सर्वज्ञा सांद्र करुणा समानाधिक वर्जिता सर्वशक्तिमयी सर्वमंगला सद्गति प्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमंत्र स्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्र रूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मी मृणप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्वा महाशक्ति महारति महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगीश्वरीश्वरी महातंत्रा महामंत्रा महायंत्रा महासना महायागक्रमा राजा महाभैरव पूजिता महेश्वर महाकल्पा महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुर सुंदरी चतुष्टष्टि उपचाराढ्या चतुष्टष्टि कलामयी महाचतुष्टष्टि कोटि योगिनी गणसेविता मनुविद्या चंद्र विद्या चंद्र मंडल मध्यगा चारु रूपा चारुहासा चारु चंद्र कलाधरा चराचर जगन्नाथ चक्र राजनिकेतना पार्वती పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇప్పుడమ్మ అందరూ అనాహత చక్రం దగ్గర చేయి పెట్టుకుని ఇది సూక్ష్మ దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం. మూలాధారం నుంచి ఒక కాంతి అనాహతం వరకు వస్తున్నట్టు చూడండి. ఆ కాంతిని ఎంత బాగా చూస్తారో మనలో ఉన్న లోపాలన్నీ ఒక్కొక్కటిగా పోయి చివరిగా మనం ఏం పని చేయాలనుకున్నాం ఆ పనిని భక్తిగా చేసే తత్వం అన్నది వస్తుంది. అది ఎంత బాగా చేస్తామో అంత ఎదుగుతాం అన్నమాట. జీవితంలో ఎదుగుదల అన్నది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ గ్రోత్ ఇవ్వమని ఆ పరమేశ్వరుని అడుగుతూ దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని వరకు చదువుతామమ్మా.